సమాజాన్ని బాగా చదివినవాడు వేదాంత అయినా అవుతాడు, వ్యాపారైనా అవుతాడు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కావాల్సింది ముఖ్యంగా రెండు. ఒకటి ఏదైనా సాధించాలన్న నిరంతర తపన, రెండవది సమాజంలో నిత్యం వస్తున్న మార్పులపై అవగాహన. మిగతావన్నీ డబ్బుతో సహా ఆటోమేటిక్గా అన్నీ అవే మీ ఆలోచనలకి సపోర్టుగా వస్తాయి. ఇదే విషయాన్ని సంజీవ్ బిఖ్చాంద్ని నిరూపించాడు. అతను కష్టపడిందల్లా ఒక్క ఆలోచన కోసం, ఒకే ఒక్క ఆలోచన కోసం. ఆ ఆలోచన వచ్చిన నెక్స్ట్ మినిట్ నుండి అదే అతన్ని నడిపింది, ప్రపంచ బిలియనియర్లో ఒకడిగా నిలిపింది. Naukari.com. ఈ పేరు వినని భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఉండకపోవచ్చు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, కంప్యూటర్ మీద అవగాహన లేకపోయినా Naukari.comని స్థాపించి ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగాడు సంజీవ్. 1963 ఢిల్లీలో ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుండి 9 to 6 ఫ్యాన్ కింద కూర్చొని సంతకాలు పెట్టే జాబ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. IIM అహ్మదాబాద్లో తన MBA కంప్లీట్ చేసుకొని హిందుస్థాన్ మిల్క్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్లో మంచి ఉద్యోగం సంపాదించి డీసెంట్ శాలరీ డ్రా చేసేవాడు. అలాంటి ఒక MNC కంపెనీలో జాబ్ వస్తే చాలామంది జీవితం అక్కడితో ఆగిపోయేది. కానీ అతనికి ఆ జీవితం మాత్రం సంతృప్తినివ్వలేదు. సంజీవ్ చిన్నప్పటి నుండి మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలోనే ఉండేవాడు. కానీ అప్పటికే అతనికి పెళ్ళయింది. ఇలాంటి సమయంలో మంచి ఉద్యోగాన్ని వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయటం అంటే అది రిస్క్తో కూడుకున్న పని. భార్య సురభి కూడా నెస్లే కంపెనీలో పనిచేసేవారు. భార్య అనుమతి తీసుకొని 1990లో HMM కంపెనీలో ఉద్యోగం మానేసి ఒక పార్ట్నర్తో కలిసి ఇన్ఫో ఎడ్జ్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇన్ఫో ఎడ్జ్లో 2 రకాల ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు. ఒకటి వ్యాపారానికి చెందిన ట్రేడ్ మార్క్స్ మీద సర్చింగ్, రెండవది ఎంప్లాయీ శాలరీస్ మీద రీసెర్చ్. నెలకి 800 రూపాయలకి ఒక చిన్న గదిని తన తండ్రి దగ్గరే అద్దెకు తీసుకొని అందులోనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ స్టడీగానే నడిచింది. మనిషి శరీరం ఏదో ఒక చోట ఆగిపోమ్మంటుంది, కానీ మనసు మాత్రం ఉన్న చోట నుండి ఎక్కడికెక్కడికో ఎగిరిపోతుంది. ఒక మనిషి ఎదగాలన్నా, నాశనమైపోవాలన్నా మనసుకున్న ఈ లక్షణమే కారణం. ఇన్ఫో ఎడ్జ్ పెట్టిన 2 ఏళ్లలోపే తన పార్ట్నర్తో విడిపోయాడు. సంజీవ్ ఒక్కడే ఇన్ఫో ఎడ్జ్ను నడిపించేవాడు. ₹1 కూడా రాబడి ఉండేది కాదు. తన భార్య సురభి జీతంపైనే ఆధారపడి బతికేవాడు. నిరంతరం ఒక కొత్త ఆలోచన కోసం పరితపిస్తూనే ఉండేవాడు. జీవితం చాలా సాధారణంగా సాగిపోతున్న సమయంలో సంజీవ్ ఒక విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అతను HMMలో పనిచేసినప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా ఎంప్లాయీస్ అంతా కూర్చొని బిజినెస్ మ్యాగజైన్స్ చదివేవాళ్ళు. అందులో జాబ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా చూసేవాళ్ళు. చదవడమే కాదు, వాళ్ళలో వాళ్ళు డిస్కస్ కూడా చేసుకునేవాళ్ళు. ఇదేదో చిన్న జీతం ఎంప్లాయీ మాత్రమే కాదు, పెద్ద స్థాయి ఉద్యోగులు కూడా తామేదైనా మిస్ అయిపోతున్నావా అనే కుతూహలంతో జాబ్ యాడ్స్ చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే సంజీవ్కి అర్థమైంది, జాబ్ అవసరమున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ అవకాశాల గురించి తెలుసుకుంటూనే ఉంటారని. అలాంటి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడు. 1996లో IT ఏషియన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. అక్కడ ఒక స్టాల్ మీద WWW అని రాసి ఉంది. అప్పుడప్పుడే ఇంటర్నెట్ ఇండియాకి పరిచయం అవుతున్న రోజులవి. చాలామందికి దాని మీద అవగాహన లేదు. అది ఒక ఈమెయిల్ సంస్థకు చెందిన స్టాల్. అక్కడున్న ఆ స్టాల్ ఏజెంట్ ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ అండ్ దాని యూజర్స్ గురించి తెలుసుకున్నాడు. సంజీవ్ వెంటనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నాడు. దాని ద్వారానే తన జాబ్ డేటా ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు. కానీ ఆ సర్వర్ కొనటానికి కావాల్సిన డబ్బు తన దగ్గర లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తన అన్నని సర్వర్ కొనటానికి కావాల్సిన పెట్టుబడి పెట్టమని హెల్ప్ అడిగాడు. తన బిజినెస్లో 5% కమిషన్కి డీల్ చేసుకున్నాడు. ప్రోగ్రామింగ్ కోసం ఒక ఫ్రెండ్తో 7%కి, కన్సల్టేషన్ కోసం మరొక ఫ్రెండ్తో 9%కి డీల్ కుదుర్చుకున్నాడు. వీళ్లతో పాటు ఒకరిద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని కలుపుకొని ఏప్రిల్ 1997లో నౌకరీ అనే వెబ్సైట్ని స్థాపించాడు. 29 న్యూస్ ఏజెన్సీస్ దగ్గరకు తిరిగి 1000కి పైగా జాబ్ డేటా కలెక్ట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. Naukari.com ఇండియాలో మొట్టమొదటి .com వెబ్సైట్గా నిలిచింది. కానీ ఇప్పటికీ మొట్టమొదటి తమ సైట్ డిజైన్ చూసుకుంటే చాలా ఎంబారసింగ్గా ఉంటుందని
బిజినెస్ స్టార్ట్ చేసిన 6 నెలల వరకు తమ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేదని సంజీవ్ గుర్తు తెచ్చుకుంటాడు. సుమారు 6 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి సంపాదన లేకుండా, క్షణం తీరిక లేకుండా పనిచేశాడు. ఈ 6 ఏళ్ళు తన భార్య సపోర్ట్తోనే లైఫ్ లీడ్ చేశాడు. మనల్ని మనకన్నా ఎక్కువగా నమ్మేవాళ్ళు మనతో ఉంటే మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువ సాధించగలుగుతాం. Naukri.com స్థాపించిన మొదటి సంవత్సరం 2.3 లక్షల బిజినెస్ చేసింది. రెండవ సంవత్సరానికి జంప్ అయ్యి 18 లక్షల బిజినెస్ చేసింది. మూడో సంవత్సరం 36 లక్షలకు పెరిగి 1.8 లక్షల లాభం తీసుకోవటం మొదలుపెట్టింది. ఇక అక్కడి నుండి Naukri.com అండ్ సంజీవ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పెద్ద పెద్ద కంపెనీలు Naukri.comలో ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశాయి. 2005 నాటికి ఇండియాస్ లార్జెస్ట్ వెబ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ సైట్గా అవతరించింది. ఇండియాలో 75 నుండి 80% జాబ్ ట్రాఫిక్ని సాధించింది. సంజీవ్కి కేంద్ర ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఒక్క రూపాయి కూడా లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన సంజీవ్ ఇప్పుడు Naukri.comతో పాటు 99 acres, జీవన్సాథీ.com లాంటి సంస్థలు స్థాపించి సుమారు 320 కోట్ల US$ నెట్వర్త్ కలిగి ఉన్నాడు. మానవుడు మస్తిష్కాన్ని సరిగ్గా వాడితే ప్రతి నిమిషాన్ని మనీగా మార్చగలడు. మనం ఇప్పుడు గొప్పగా బ్రతుకుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, గొప్పగా ఆలోచించగలుగుతున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. గొప్ప ఆలోచనలు గొప్ప జీవితాన్ని ఇస్తాయి.